యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా ధ్యానించుకుందాం. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించితిని. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. చూడండి, ఇక్కడ నీ ఆత్మ వర్ధిల్లాలి అంటే దేవాది దేవుడిచ్చినటువంటి వాక్యం ఇది. ఎవరిచ్చినటువంటి వాక్యము? దేవాది దేవుడిచ్చినటువంటి వాక్యము. మొదటి యోహానులో యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఉంటది. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుడి వద్ద ఉండును, ఆ వాక్యము దేవుడై ఉండునని ఆ యోహాను మొదటి అధ్యాయంలో ఉంటది. మొదటి వచనంలో. అంటే ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఏం చేయాలట? భుజించాలి. భుజించినప్పుడు మన ఆత్మ ఏమవుద్దట? వర్ధిల్లుతుంది. చూద్దాం వాక్యాన్ని మళ్ళీ. నరపుత్రుడా, నేనిచ్చుచున్నటువంటి ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని ఏం చేయాలట? కడుపు నింపుకోవాలట. కడుపు నింపుకుని సెలవీయగా దాన్ని భక్షించి తిని. అది భక్షిస్తే ఎలాగుందట? నోటికి తేనె వలె మధురంగా ఉందంట. అంటే దేవుని వాక్యాన్ని భక్షిస్తే, తీసుకుంటే, దేవుని వాక్యాన్ని మనం భుజిస్తే అది మన నోటికి ఎలాగుంటదట? తేనె. అంటే వాక్యము చదివే కొలది చదవబుద్ధేస్తది. వాక్యం వినే కొలది వినబుద్ధేస్తది. విసుపురాదు వాక్యం. నువ్వు వాక్యములో ఉన్న మకరందాన్ని, వాక్యములో ఉన్నటువంటి టేస్టును యెహోవా ఉత్తముడని రుచి చూసుకొని తెలుసుకుంటే, ఆ వాక్యము నువ్వు ఎప్పుడూ చదువుతానే ఉంటావు. దాంతో నీ కడుపుని ఏం చేయాలట? నింపుకోవాలట. ఎప్పుడైతే నింపుకుంటావో ఆ వాక్యము నీ ఆత్మకు ఆహారమై ఉంటదట. ఆత్మకు ఆహారం. ఆత్మకు ఎవరట ఆహారం? వాక్యం. నీ ఆత్మకు ఆహారం వాక్యం. నీ ఆత్మకు ఆహారమైనటువంటి వాక్యానితో నీ కడుపంతా నింపుకున్నామనుకో, అది నువ్వు తిన్నప్పుడు నీ నోటికి తేనె వలె మధురంగా ఉంటది. అది నీ ఆత్మని ఏం చేస్తదట? బ్రతికిస్తది, వర్ధిల్లింప చేస్తది. తర్వాత నీ శరీరం అంతా సౌఖ్యంగా ఉంటది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చూడండి, సమస్తమైనటువంటి కపటము ఏంటంట? విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని విడిచిపెట్టి మన ఆత్మలు రక్షించటానికి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని ఎలా నాటాలట? సాత్వికంతో అంగీకరించి లోతుగా నాటబడాలట. అంటే గర్వము, అహంకారము, విర్రవీగటము ఇవన్నీ ఉండటం వల్ల వాక్యం మనలోకి వెళ్ళదు. కోపము, ఉద్రేకాలు ఇవన్నీ ఉండటం వల్ల, శరీర కార్యాలు ఉండటం వల్ల వాక్యం మనలో నివాసం చేయదు. వెళ్తది గాని నివాసం చేయదు. అందుకనే మనలో ఉన్నటువంటి ఈ ఉద్రేకాలన్నీ విడిచిపెట్టి సాత్వికంతో దేవుని వాక్యాన్ని అంగీకరించాలట. అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తాడు? నీ ఆత్మకు రక్షణ ఇస్తదట. నీ ఆత్మకు ఏమిస్తుందట వాక్యం? రక్షణ. అంటే నీ ఆత్మను ఏం చేస్తదట? వర్ధిల్లింప చేస్తది. నీ ఆత్మకు కల్మషం లేకుండా, నీ ఆత్మకు శాంతియుతంగా ఉండేలాగా, ఉద్రేకపడకుండా ఉండేలాగా, సమాధానకరంగా ఉండేలాగా ఈ ఈ వాక్యం ఏం చేస్తదట? రక్షించి, కాపాడి క్రమంగా ఉంచుతట. అందుకనే ఈ ఆత్మ వర్ధిల్లాలి అంటే లోతుగా దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఆ వాక్యాన్ని ఎలా తీసుకోవాలట? నువ్వు సాత్వికంతో తీసుకోవాలట. దేంతో తీసుకోవాలి వాక్యం? అంటే సాత్వికముతో ఆ ఆహారాన్ని నువ్వు తినాలి. అంటే ప్రేమతో వాక్యాన్ని చదవాలి.
నువ్వు వాక్యం చదివేటప్పుడు దేనితో చదవాలట? ప్రేమతో, సాత్వికంతో వాక్యాన్ని చదివితే అది నీకు పనవుతుంది. నీ ఆత్మ వర్ధిల్లుతది. అదే ఉద్రేకంతో వాక్యం చదివావనుకో, నీ ఆత్మకు సంతోషము ఉండదు. అది వర్ధిల్లదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, వాక్యాన్ని సాత్వికంతోనూ తీసుకోవాలట. తీసుకుంటే నీ ఆత్మకు ఆ వాక్యం ఎలా ఉంటదట? రక్షణకరంగా ఉంటదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన 19వ కీర్తన 10వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. చూడండి, బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను ఎందుకంట? విస్తారమైన మేలిమి బంగారం నీ ప్రాణాన్ని, నీ ఆత్మను వర్ధిల్లింపచేయదు. బంగారం నీ ఆత్మను వర్ధిల్లింపచేయదు. అయితే దేవుని వాక్యమట నీ ఆత్మను ఏం చేస్తదట? వర్ధిల్లింపజేస్తది. అందుకనే కోరదగినదట ఇది. బంగారం కంటే, విస్తారమైన బంగారం కంటే మరి ఏది కోరదగినదట? దేవుని వాక్యం కోరదగినదట. ఎందుకు కోరదగినదట? బంగారం. బంగారం నీ ఆత్మను వర్ధిల్లింపచేయదు. ఏది లోకములో ఏది కూడా నీ ఆత్మను వర్ధిల్లింపచేయదు. అందుకని ఎన్నాటిలి కంటే కోరదగినదేటట? నువ్వు కోరుకునేదేటట? దేవుని వాక్యం. దేవుని వాక్యం నువ్వు కోరుకుంటే నీ ఆత్మ తేనె కంటేను తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురముగా ఉంటదట వాక్యం. అంటే లోకములో ఏ పదార్థం కన్నా సరే అది శ్రేష్టమైనదట దేవుని వాక్యం. అందుకని ఇది తీసుకున్నావా నువ్వు? నువ్వు తీసుకుంటున్నావా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకుంటున్నావా? అంతేకాక నీ ఖాళీ అయిన ప్రతి సమయంలోనూ ఈ ఆహారాన్ని తీసుకుంటున్నావా? అయితే నీ ఆత్మ ఏమవుతుందట? వర్ధిల్లుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూడండి, దేవుని వాక్యమట ఎటువంటిదట? సజీవమై బలము కలదై రెండంచులు ఎటువంటి ఖడ్గము కన్నా వాడిగా ఉండి ప్రాణ, ఆత్మ, శరీర కీళ్ళ కండరాలలోనికి చొచ్చుకుపోయి హృదయములో ఉన్నటువంటి చెడు తలంపులన్నీ ఛేదించి, ఆలోచనలన్నీ ఛేదించి, శోధించి, తీసివేసి ఏం చేస్తట? అంటే హృదయాన్ని పాడు చేసేటటువంటి దాన్ని అన్ని కూడా ఈ వాక్యం ఏం చేస్తట? తీసివేస్తట. వాక్యం లోనకెళ్ళిందనుకోండి, నీ హృదయాన్ని పాడు చేసి, నీ ఆత్మను పాడు చేసేదన్నీ కూడా ఏం చేస్తదట? ఈ వాక్యం శోధించి తీసివేస్తదట. తీసివేసి ఏం చేస్తదట? నీ ఆత్మను కాపాడద్దట. నీ ఆత్మను కాపాడితే నీ ఆత్మ వర్ధిల్లుతుంది. అప్పుడు నీ శరీరం కూడా సౌఖ్యంగా ఉంటది. అంటే ఆత్మ వర్ధిల్లితేనే శరీరం సౌఖ్యంగా ఉంటది. ఆత్మ లేకపోతే శరీరం చనిపోతది. హల్లెలూయా. అర్థమవుతుందండి వాక్యం? 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. చూడండి, వాక్యమంట ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యమంట మనకుందట. అంటే ఏ ఏ ఆపదన వస్తుందా? ఏ చీకట నేను వెంబడిస్తుందా? అయితే దేవుని మాట ఉంది. దేవుని వాక్యం ఉంది. అది ఏటంటే ఇంతకంటే స్థిరమైన వాక్యం అది. తెల్లవారు వేకువ చుక్క చూడు, మనం హృదయాల్లో ఉదయించే వరకు అంటే ఆ వాక్యము నీలో ఉదయించాలి. ఉదయించిందంటే ఆ వాక్యం ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ ఏం చేస్తదట? వెలిగించు దీపం వలె ఉంటదట అది.
ఆ! ఆ వాక్యమందు లక్ష్యముంచి నువ్వు భుజించావనుకో, అప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుతది. నీ శరీరము సౌఖ్యంగా ఉంటది. నీకు మేలు. అంటే వాక్యము ధ్యానించటం వల్ల నీకు మేలు. నీ శరీరానికి మేలు. నీ కుటుంబానికి మేలు. నువ్వు వాక్యం ధ్యానిస్తున్నావా? అయితే నీ ఆత్మ వర్ధిల్లుతది. నీ శరీరం కూడా సౌఖ్యంగా ఉంటది. చివరగా సామెతల గ్రంథము 4 అధ్యాయము 13 వచనాన్ని కూడా ధ్యానిద్దాం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాని పొంది ఉండుము. చూడండి, ఉపదేశము దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలట. అది పట్టుకుంటే ఏంటట నీకు? జీవం. ఎందుకు జీవం? నీ ఆత్మకది జీవం. నీ ఆత్మకు జీవం. చూడండి, నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. ఆ దీపం నిత్యము వెలుగుతా ఉండాలంటే దేవుని వాక్యం కావాలి. ఆ దేవుని వాక్యంతో నువ్వు నింపబడ్డావంటే అది నిత్యము వెలుగుద్ది. కనుక దేవుని వాక్యము నీలో నిత్యము ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు ఉంచుకున్నప్పుడు అది నీకు జీవము. దానివల్ల నీ ఆత్మ వర్ధిల్లుతది. నీ శరీరమంతా సౌఖ్యంగా ఉంటది. వాక్యం అనగానే జీవము. వాక్యము ఆత్మయు జీవమై ఉన్నది. ఆ ఆత్మయు జీవమై ఉన్న వాక్యము నీ ఆత్మని ఏం చేస్తదట? బ్రతికింపజేస్తది, వర్ధిల్లింపజేస్తది. దాని ద్వారా నీ శరీరమంతా సౌఖ్యంగా ఉంటది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడా, ప్రేమ కనికరం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఇగో ప్రియుడా, నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లాలంటే ముందు నీలో ఉన్న ఆత్మ వర్ధిల్లాలంటున్నావు. ఇదిగో ప్రభువా, నీ వాక్యము మాలో నాయనా ఉన్నప్పుడు మా యొక్క ఆత్మ వర్ధిల్లుతుందంటున్నావు. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో ప్రభువా, వారు ప్రతిదినము కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రతి సమయమందు కూడా ఈ వాక్యాన్ని తీసుకుని వారి యొక్క ఆత్మ వర్ధిల్లింప చేసి వారి శరీరమంతా సౌఖ్యంగా ఉండటానికి సహాయం దయచేయండి. బిడ్డలను మీరు దీవించమని, సంపూర్ణ ఆరోగ్యము, శక్తి, బలము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.